భగవద్గీత గీతామకరందం 9వ అధ్యాయ ప్రారంభం. రాజవిద్య రాజగుహ్య యోగ్యం. రాజవిద్య రాజగుహ్య యోగ్యం. రాజు పదము శ్రేష్టత్వమునకు సూచించును. రాజవిద్య అనగా విద్యలకెల్లా శ్రేష్టమైనది. రాజగుహ్య అనగా రహస్యములోకెల్లా పరమరహస్యమైనది అర్థం. లేక రాజవిద్య అనగా పూర్వకాలము రాజులు అనుష్ఠించి వచ్చిన గొప్ప విద్య అనియూ చెప్పవచ్చును. అమూల్యములు ఆధ్యాత్మ బోధన విద్యలన్నింటిలోకి సర్వోత్కృష్టమైనది, రహస్యములన్నింటిలోనూ పరమరహస్యమైనది ఉండట వలన రాజవిద్య రాజగుహ్య యోగ్యమును పేరు వచ్చినది. ఇదం తు తే గుహ్యమం ప్రవక్ష్యామ్యన సూయనే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్మా మోక్షస్యే శుభాత్. భగవంతుడు చెప్పిన దేన్ని తెలుసుకున్నో అశుభరూపమగు ఈ సంసార బంధము నుండి విడిబడును అతిరహస్యమైన అనుభవజ్ఞరహితమైన బ్రహ్మజ్ఞాన అసూయ లేనివాడు లెస్సగా చెప్పుచున్నాడు. బ్రహ్మమెట్టిది, విద్యల్లోకెల్లా శ్రేష్టమైనది, అతిరహస్యమైనది, ఆది ఎవరికి భోజనం. అసూయాది దుర్గుణములు లేని వారికి సంసారం ఎట్టిది, అశుభరూపము. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదం మితం ప్రత్యక్షవకమం ధర్మ్యం సుకమ్యం కర్తుమవ్యం. ఈ బ్రహ్మజ్ఞానం విద్యల్లోకెల్లా శ్రేష్టమైనది, రహస్యముల్లోకెల్లా అతిరహస్యమైనది, సర్వోత్కృష్టమైనది, పవిత్రమైనది, ప్రత్యక్షముగా తెలుసుకున్నది, ధర్మముక్తమైనది, అనుష్ఠించుట మిగుల సులభమైనది, నాశనరహితమైనది అయి ఉన్నది. బ్రహ్మజ్ఞానం ఎట్టిది, విద్యలన్నింటిలో శ్రేష్టమైనది, అతిరహస్యమైనది, పవిత్రమైనది, ఉత్తమమైనది. అశ్రద్ధా పురుషా ధర్మస్య పరివర్తన ఆప్యాస్య మాం నివర్తనే మృత్యు సంసార వర్మిణి. అర్జున, ధర్మమునందు శ్రద్ధ లేనట్టి మనుజులు నన్ను పొందిన వారై మృత్యురూపమున సంసారమునందు మరుగుచున్నారు లేక నిక్కముగా ఉన్నారు. పరమాత్మ ఎవరు పొందగలడు? బ్రహ్మజ్ఞానమును పొందగలడు. అటు పరమాత్మ ఏం చేయును? మయామితం సర్వం జగత్మూర్తినా మత్సాని సర్వభూతానా చాహం ద్వేషవశిష్టత. సమస్త ప్రపంచములకు అవ్యక్త రూపముగా నాచే వ్యాపించబడుతున్నది. సమస్త ప్రాణికోట్లు నా యందు ఉన్నవి, నేను వాని యందు ఉన్నాను. అతడెచ్చటున్నను స్థూల సూక్ష్మ